ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే వచ్చారు కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడవచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర లేటెస్ట్ ఎడిట్ మోషన్ లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి, అంటే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా అయితే ప్రాజెక్ట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ లింక్, దాన్ని లింక్ మీద క్లిక్ చేసేటప్పుడు మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. సింపుల్గానైతే ప్రాజెక్ట్ ఇన్పుట్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడనైతే మీరు దీన్ని ఏం అనాల్సిన అవసరం లేదు. నేనైతే చిన్న స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరైతే చేసేయండి. ఓకే, ఇలా సైడ్ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ గ్రూప్ 1 అనే ఆప్షన్ ఉంది. ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్ అనే కింద ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాన్ని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలానైతే మీకు నేమ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ ఇంటి నేమ్ ఉంటుంది చూడండి. ఓకే, అంటే పెళ్ళి కొడుకు అని పెళ్ళి పిల్లవారి ఇన్విటేషన్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ సర్కిల్ 1 ఉంది కదా, సర్కిల్ 3 దాని మీద ఈ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని అయితే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే రిమూవ్ చేసేయండి. ఏదైతే వాళ్ళ ఇంటి నేమ్ ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. అయితే సపోజ్ డెమో కోసం ఏదో ఒకటి అయితే చేస్తాను చూడండి. అయితే అలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇక్కడ ఏమనాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ కింద ఇంకో టెక్స్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఇంటి నేమ్ అయితే రీప్లేస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి సింపుల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా అయితే స్క్రోల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రూప్ 1 అనే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ దాని మీద క్లిక్ చేసేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన కింద ఉంటుంది మీకు. ఇలానైతే ఇక్కడ చూసినట్టయితే మీరు కే కుమార్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి అంటే టెక్స్ట్ లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకు పేరు ఓకే కుమారా, ఓకే నేను ఈ రాజు అని అయితే టైప్ చేసిన తర్వాత ఇలానైతే రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ 1 అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఫోటో రీప్లేస్. ఓకే, సింపుల్ అయితే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, స్టార్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను డెమో కోసం ఈ పెళ్ళికొడుకు ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది నేను జనరేట్ చేసిన ఇమేజ్. ఒకవేళ మీకు ఇట్లా క్రాప్ అయిందనుకో ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని దీని మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే, ఇక్కడనైతే పెళ్ళికొడుకు ఇమేజ్ అయితే యాడ్ చేసేయండి. దీన్ని సర్కిల్ కిందికి అయితే తీసుకొచ్చేయండి. ఇలా సర్కిల్ కిందికి తీసుకొచ్చి ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. దీన్ని మీరు ఇలా చూసుకోండి. ఇలానైతే రీప్లేస్ చేసుకోండి. కొంచెం జూమ్ అవుట్ ఫేస్ అయితే క్లారిటీగా అవుపించేటట్టు అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ పెళ్ళికొడుకు ఇమేజ్ పేరు అయితే సెట్ అయిపోయింది. సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేసేయండి. సేమ్ యాస్టీజ్ ఇలా ఇక్కడ పెళ్ళి కూతురు ఇమేజ్ కూడా సేమ్ యాస్టీజ్ అలానే చేసేయండి. ఓకే, ఇక్కడ సేమ్ యాస్టీజ్ ఇక్కడ గ్రూప్ 1 కాపీ 2 అని ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అయితే రీప్లేస్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ కపుల్ ఇమేజ్ ఓకే సేమ్ యాస్టీజ్ దీన్ని కూడా గ్రూప్ 1 కాపీ 3 అని దాని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ అయితే మీరు చేంజ్ చేసేయండి. ఓకే, కుమార్ ఇవన్నీ ఉన్నాయి కదా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇమేజెస్ నేమ్స్ అయితే ఇక్కడ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్గా మీరు దీన్ని ఏమో ఇక్కడ కుమార్ అని దాని మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి పెళ్ళికొడుకు ఇమేజ్ ఇచ్చేసేయండి. ఓకే, ఇలానైతే మీరు నేమ్స్ చేంజ్ చేసేయండి. నేమ్స్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంది, ఇంకో గ్రూప్ 1 అని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ కపుల్ ఇమేజ్ ఉంటుంది కదా, ఓకే ఈ కపుల్ ఇమేజ్ ఇది ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా లాంగ్ ప్రెస్ చేసి వీడికి సర్కిల్ కిందకి అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇమేజ్ని కొంచెం ఇలా మూమెంట్ దానిలోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇలానైతే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం, అనిపించేటట్టయితే మీరు పెట్టేసుకోండి. సింపుల్గానైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, డేట్స్ సింపుల్గా అవి కూడా మీరు సింపుల్గా డేట్స్ కూడా రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా, కింద ఈ గ్రూప్ని చూసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎల్లో కలర్లో మీకు అవుపిస్తాయి. ఇవి ఎల్లో కలర్స్లో ఉన్నాయని టెక్స్ట్. ఓకే, దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ అయితే
ఇప్పుడు ఇక్కడ నేను 5th month 9 ఓకే ఇలా పెట్టేసిన. ఇక మీరు ర్యాండమ్ అని అయితే నేను ర్యాండమ్గా పెట్టేసిన, మీరు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ అయితే ఇచ్చేసేయండి. సింపుల్గా అయితే ఇక్కడ డేటు, వెన్యూ, ఇవి సేవ్ ద డేట్, దీన్ని కూడా సేమ్ యాస్టీస్ అట్లనే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ ఎడిట్ చేసుడే సింపుల్గా అయితే ఇలా గ్రూప్స్ ఎడిట్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెట్టింగ్స్ ఒక ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియో అయితే నచ్చితే మొత్తం వీడియో లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.